32:7 నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచనా గానములతో నీవు నన్ను ఆవరించెదవు. మనిషికి విస్తారమైన శ్రమలు కలుగుతూ ఉన్నాయి. వేదనలు, బాధలు, మరణకరమైన ఆ పరిస్థితులు మనిషి ఎదుర్కొంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో మనిషి యొక్క హృదయము వేదనతో నిండిపోతుంది, బాధతో కృంగిపోతుంది. అయ్యో, నా జీవితము ఇన్ని శ్రమలకు అప్పగించబడిందా, నా జీవితం ఇన్ని శ్రమల గుండా వెళుతుందా, నా జీవితానికి అంతా చీకటే, వెలుగు ఎక్కడా కానరావటం లేదనే బాధ ప్రతి మానవుడిలోని, ప్రతి కుటుంబంలోని ఉంది. కుటుంబాలు కరోనాకు అప్పగించబడి బిక్కుమని భయంతో బతుకుతూ ఉన్నారు. కుటుంబాలేనా, ఆ కుటుంబాలే కాకుండా రాష్ట్రాలు, దేశాలు ఈ కరోనా బారిన పడి అయ్యో మా జీవితాలు శ్రమల గుండా వెళ్తున్నాయే, మా బ్రతుకులు ఇంకా ఏమైపోతాయో, రాబోయే కాలంలో మేము ఏమి కావాలనే పరిస్థితిలో ప్రతి మనిషి దిగాలుగా ఉంటున్నాడు. ప్రతి మనిషి భ్రంగతో బ్రతుకుతున్నాడు, భయముతో జీవిస్తూ ఉన్నాడు. ఈ భయంకరమైన పరిస్థితిలో ఎవరికి ఎక్కడా కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎటువైపు వెళ్ళడానికి కూడా పాలుపోని పరిస్థితుల్లో మానవుడు అనేక రీతిలుగా తనకు తెలిసిన దారుల్లో, తను వెళుతున్న మార్గాల్లో మరి తెలియకనే పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడో ఒక చోట నా జీవితానికి నెమ్మది దొరుకుతుంది కదా అని పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడా దొరకటం లేదు. ఒక పక్కనేమో మరణము తరుముకొస్తూ ఉంది, ఒక పక్కనేమో జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. మరో విధంగా చూస్తే పిల్లలు అనాథలవుతున్నారు, కుటుంబాలు కోల్పోయి ఘోష. ఏ గ్రామమునకైనా, ఏ వీధిలోకైనా, ఎక్కడికైనా ఒక అంబులెన్స్ వస్తూ ఉందంటే దాని యొక్క శబ్దము మరణదూత శబ్దం వలె ప్రతి వారికి వినిపిస్తూ ఉంది ఈ రోజుల్లో. ఆ విశ్వాసి భయపడిపోతూ ఉన్నప్పుడు దాగుచోటు ఏది, హైడెన్ ప్లేస్ ఏది అని మనం ఆలోచించినప్పుడు ఆ విశ్వాసి దాగే చోటు ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తులోనే నువ్వు దాగుంటే నువ్వు భద్రతగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు మరలా ఆ చీకటిని చీల్చుకుని ఆ చీకటి గర్భములో నుండి బయటకు వచ్చి వెలుగుననే దానిని నువ్వు చూడగలుగుతూ ఉంటావు. ప్రభువు వలనే నీకు అది జరుగుతూ ఉంది. మరి భక్తుడైన దావీదు తన చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితుల్ని ఫేస్ చేశాడు. చిన్నతనంలో అతను కడగొట్టువాడు కావున ఆ తల్లిదండ్రులు ఈ దావీదును గొర్రెల మేపుటకు అడవుకు పంపేశారు. ఒక పక్కనేమో క్రూర జంతువులు, మరో ప్రక్కనేమో భయంకరమైన పరిస్థితులు. అంతేకాదు, దావీదు సమూయేలు చేత అభిషేకము పొందినప్పుడు సౌలు రాజు ఆ దావీది మీద పగబట్టి చంపాలని తరుముతూ ఉన్నప్పుడు దావీదుని వెన్నాడుతూ ఉన్నది ఏమిటంటే మరణ భయం. ఈ మరణము నుండి తప్పించుకోవడానికి దావీదు పారిపోతూ ఉన్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి అనేక రీతిలుగా పరుగులు పెడుతూ ఎక్కడెక్కడికో పోతూ ఉన్నాడు. చివరికి దావీదు తెలుసుకున్న ఆ పరమ రహస్యం ఏమిటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నన్ను నేను కాపాడుకోలేను, నా ప్రాణాన్ని భద్రపరుచుకోలేను, నాకు ఒక దాగుచోటు కావాలి. ఆ దాగుచోటు నా దేవుడైన యెహోవాయే అని చెప్పి దావీదు గ్రహించాడు. అందుకే ఈ విషయం రాస్తున్నాడు ఇక్కడ, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచనా గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఎప్పుడైతే ఒక విశ్వాసి ఈ విషయాన్ని గ్రహించాడో ఆ దాగుచోటు దేవుడే అని, ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తని, ఆ యేసుక్రీస్తు ద్వారానే నాకు శ్రమలో నుండి రక్షణ కలుగుతుందని గ్రహించగలుగుతాడు. ఆ రక్షణే కాదు, ఎవరైతే కృంగి కృషించి భయంకరమైన పరిస్థితుల్లో కోనరిల్లుతూ ఉన్నారో, దిక్కుచోతని స్థితిలో ఉన్నారో, అనాథలుగా బ్రతుకుతూ ఉన్నారో, వారందరూ కూడా ప్రభువైన యేసును దాగుచోటుగా చేసుకున్నప్పుడు మనకి రక్షణ కలుగుతుంది,
విమోచన కలుగుతుంది, ఆనందకరమైన జీవితం తిరిగి మరలా వస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనము వరకు ఒక దృష్టాంతము మన కళ్ళ ముందు పరిశుద్ధ గ్రంథంలో రచించబడింది. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. బ్లీడింగ్ అయిపోతూ తన ఒంట్లో ఉన్న రక్తము పోతుంది. ఆ రోగము నిమిత్తము ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ చూశారు. డాక్టర్ చూసి ఆ వ్యాధికి సంబంధించిన మందులు ఆమెకి ఇస్తూ ఉన్నారు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు తీసుకున్నా ఆమె యొక్క జబ్బు ఆమె నుండి తొలగిపోలేదు సరికదా, ఇంకా జబ్బు ఎక్కువయ్యి ఆమె రోజు రోజుకు నీరసించిపోతూ ఉంది, కృషించిపోతూ ఉంది. ఆమెలో ఓపిక పోతుంది, జీవం పోతుంది. కొన్ని జబ్బులు ఇలాగే ఉంటాయి. నేటి దినాల్లో చూస్తే కొత్తగా రకరకాలైన జబ్బులు పుట్టుకొస్తున్నాయి. కరోనా వైరస్, దాని తర్వాత ఒక ఫంగస్సు, వైట్ ఫంగస్సు, ఎల్లో ఫంగస్సు. ఏమిటి ఈ జబ్బులు? మానవుల్ని ఎంత భయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈ జబ్బులను తగ్గించుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిలువున దోపిడీ చేసేస్తున్నారు. వారు పేషెంట్ వెనుకున్న మనుషుల్ని చూస్తున్నారు. ఓహో, ఇది డబ్బున్నవాడు, పర్వాలేదు, వీడికి 10 లక్షల వరకు లాగొచ్చు. డబ్బు లేని వాళ్ళకైతే వాళ్ళు జాయిన్ చేసుకోవట్లేదు. డబ్బు లేని వాళ్ళు వారు అసలు చూడటం లేదు. ఈ రీతిగా ప్రజలు ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు నేటి దినాల్లో. ఆ స్త్రీ కూడా అటువంటి బాధను అనుభవించింది. ఆ రోజుల్లో ఉన్న గొప్ప వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆ గొప్ప వైద్యులు వైద్యం చేశారు. గొప్ప వైద్యులు గొప్ప మందులు ఇచ్చారు. ఏ మందు కూడా ఆమెతో ఉన్న రోగమును తగ్గించలేదు. ఎవరికి? తన దగ్గరున్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి. చాలా మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నువ్వు రోజుకి ఇలాగైపోతున్నావంటే నీ కాలుకు నల్లా తాడు కట్టుకుంటే బాగుపడతావని సలహా ఇచ్చేవారు కొంతమంది ఉంటే అలాగా కట్టుకుందేమో. తాయిత్తులు కట్టుకు ఉండొచ్చు, మంత్రగాలను ఆశ్రయి ఉండొచ్చు. అనేకమైన బోటకపు దైవ శక్తులను ఆరాధిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి నా జబ్బును తగ్గించండి తన దగ్గరున్న డబ్బులన్నీ వారికి దారపోసి ఉండవచ్చు. కానీ ఏ ఒక్కరి వల్ల ఈ స్త్రీకి ఆ రోగము కుదుటి పడలేదు, స్వస్థత పడలేదు. అయితే ఆ ప్రాంతానికి యేసు ప్రభువారు వస్తున్నారనే మాట ఆమె వింది. ఆ నోట నజరేయుడైన యేసట, ఆయన దైవ కుమారుడట. ఆయన ఈ లోకములో సువార్త చెప్పటమే కాకుండా గుడ్డివారికి కళ్ళు, కుంటివారికి ఆ నడక, ఆ ఊచ చేతులు గల వారి చేతులు బాగు చేసి వారిని స్వస్థతపరచటం, ఇంకా చనిపోయిన వారిని కూడా ఆయన మరణంలో నుండి లేపటం చేస్తూ ఉన్నాడట. అంత గొప్ప దేవుడుగా ఆయన ప్రసిద్ధికి ఎక్కుతున్నాడట. ఆయన ఈరోజు ఈ దారిన వస్తున్నాడు అని చెప్పి ఆమె ఎవరి నుండో ఏ రీతిగానో కొన్ని మాటలు యేసును కూర్చిన వింది. మనము అన్నీ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. ఈనాడు చూడండి, సువార్త ప్రతి చోట ప్రకటించబడుతుంది. అయ్యా, మీరు పాపము నుండి, శాపము నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, అశాంతి నుండి రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ఒక్కటే మార్గము. ఆయన అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమును అన్నాడు. ఆ జీవ మార్గమును గూర్చి మేము బోధిస్తున్నాము, మా సువార్త వినండి అని చెప్పి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను నమ్మక చేదరించే వాళ్ళు కొందరు, హేళన చేసేవాళ్ళు కొందరు, బెదిరించేవారు ఎందరో ఈ దేశంలో సువార్త ప్రకటించకుండా అడ్డుకుంటున్న సాతాను శక్తులు ఎన్నో మనము చూస్తూ ఉన్నాం. చాలామంది దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడటం లేదు. వారు ఎంత శ్రమలో ఉన్నా సరే చివరికి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తన కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఇంకా ఈ దేవుడు ఉన్నాడు కదా, చివరికి ఇక్కడికి వెళ్ళి చూద్దారులే అని చెప్పి వచ్చేవాళ్ళే ఎందరో ఉన్నారు. ముందుగా సువార్త నమ్మటం లేదు, యేసయ్యనందు విశ్వాసం ఉంచటం లేదు. ప్రియులారా,
సువార్త నమ్మండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. మరి ఈమె వింది, విని యేసుని గూర్చి ఆ నోట ఈ నోట వింది. రోమీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. ఆ మాట ఏ మాట అయి ఉండాలి? క్రీస్తు గూర్చిన సువార్తనదై ఉండాలి. ఆ క్రీస్తు గూర్చిన సువార్త ఎవరైతే విని వారు హృదయంలో విశ్వాసాన్ని పెంపొందించుకుంటారో ఆ పెంపొందించుకున్న వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతారు. భక్తుడదే చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు వింటున్నావా? దేవుని మాట నీ చెవిలోకి వస్తున్నప్పుడు నీ హృదయంలోనికి స్వీకరిస్తూ ఉన్నావా? దేవుని వాక్యము నీ చుట్టూ వినిపించబడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓహో ఈ దేవుని గురించి ఒక్కసారి ఆలోచిద్దాము, ఈ దేవుడు ఎలాంటి వాడో ఒక్కసారి చూద్దాము అనే ఆలోచన నీకు కలిగిందా? ఒకవేళ కలిగితే నువ్వు ఆ విన్నదాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతావు. నీ కుటుంబాన్ని, నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. ఈమె వింది. ఈ స్త్రీ మొదటగా వింది, క్రీస్తుని గూర్చిన ఈ సువార్త వింది. ఆమె ఏమనుకుని ఉంటుంది? క్రీస్తు అనే ఆయన ఈ దారంతో వస్తున్నాడట. నేను ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్ని చేసుకున్నా నా నుండి ఈ జబ్బు పోలేదు. ఒక్కసారి ఆయన చూస్తే, ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఏమైనా బాగుపడతానేమో అని ఆ విన్నదాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయనే చెప్పి వింది. విన్న తర్వాత ఆమె రెండవదిగా సమీపించింది. చాలామంది వింటారు, వాక్యం వింటారు, కానీ దేవుని ఆలయానికి వెళ్ళారు. వాక్యాన్ని ఏదో వింటారు, ఇలా విన్నది ఇలా వదిలిపెట్టేస్తారు. ఏదో క్రైస్తవుల దేవుడి కోసం చెప్పుకుంటున్నారులే అనుకుంటారు, అంతే. ఆ వాక్యము బలమైనదని, హృదయాల్ని మార్చేదని, జీవితాన్ని బాగు చేసేదని వారు వినరు, వారు నమ్మరు. సరే, ఈమె విన్నది, విని ఏం చేసిందంటే సమీపించింది, విని సమీపించింది. తన శక్తిని అంతటినీ కూడగట్టుకుంది. చాలా నీరసంగా ఉంది ఆమెకి. ఎందుకంటే 1 రోజా 2 రోజుల 12 ఏళ్ల నుండి ఆమె శరీరములో నుండి రక్తము పోతూనే ఉంది. రోజు రక్తం పోతూనే ఉంది. 12 ఏళ్ల నుండి ఆ వ్యాధితో బాధపడుతూ, ఆ చుట్టుపక్కల వారితో ఛేదరించబడుతూ, ఇది ఎక్కడికి వస్తే అక్కడ అదో రకమైన వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది, ఆ భయంకరమైన వాసన కంపు కొడుతుంది అని ఛేదరించబడుతూ ఏదోలా జీవితాన్ని జీవిస్తూ ఉంది ఈమె. ఆ ఓపిక లేని స్థితిలో, బలహీనమైన స్థితిలో, నీరసించిపోయిన స్థితిలో ఏదోలాగా ఓపిక తెచ్చుకొని ఆ యేసును నేను చూడాలి, ఆ యేసును సమీపించాలి అని చెప్పి ఆ యేసు వస్తున్న ఆ దారిలోనికి ఈమె ఆయన్ని సమీపించటానికి వెళ్ళింది. వెళ్ళి ఆయనను చూసింది. చూసిన తర్వాత మూడవదిగా ఈమె విశ్వసించింది. ఎప్పుడైతే యేసును చూసిందో ఆ ముఖములో దేవుడే ఈమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆ దైవికమైన స్వరూపాన్ని చూసిన ఈమె, ఆహా, ఈయన నిజముగా అద్భుతములు చేయగలవాడే. ఎందుకంటే ఆ ముఖ వచ్చస్సు కానీ, ఆయనలో ఉన్న తేజస్సు కానీ మానవుల్లో ఉండేది కాదు. ఆ కళ్ళలో ఉన్న ప్రేమ కానీ, ఆ మాటలో ఉన్న మృదత్వము కానీ మానవుల్లో ఉండేది కాదు.
ఇది కేవలము దేవునికే సాధ్యమైనది. ఆయన వస్తున్న ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నేను బాగుపడతానేమో విశ్వసించింది. నేను బాగుపడతానేమో. విశ్వాసము, వినుట వలన విశ్వాసము కలిగింది ఈ స్త్రీకి. ఎవరికైతే దేవునిలో బలమైన నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, ఆ నమ్మకము విశ్వాసము గలవారు బలమైన కార్యాలు చూస్తారు, అద్భుత కార్యాలు చూస్తారు. అటువంటి అద్భుత కార్యము ఈమె విషయంలో జరిగింది. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో అప్పుడే ఆమె రక్తధార కట్టుబడి ఆమె ఆరోగ్యము కుదుట పడింది. ఆమెకు తెలిసిపోయింది, నేను స్వస్థత పొందాను, నా జబ్బు నా నుండి పోయింది, ఇది దేవుని వలనే జరిగింది అని ఆమెకు తెలిసిపోయింది. ఈనాడు జబ్బులు ఎన్నో రోజుల నుండి పీల్చి పిప్పి చేస్తూ ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సహోదరి సహోదరులారా, యేసును కూర్చుని వినండి, సమీపించండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుడు నీ కుటుంబంలో నీలో అద్భుతాన్ని చేస్తాడు. అద్భుతం నువ్వు చూడాలంటే ముందు విను, సమీపించు, ఆయన అద్భుతాన్ని చూడడానికి ప్రభువు యందు విశ్వాసము ఉంచు. బాగుపడటం అయితే బాగుపడింది. ఈనాడు చాలామంది, మనం తెలిసిన వాళ్ళెంతో మంది కరోనా బారిన పడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ అవగొట్టేసుకుంటూ, ఉన్నవి అమ్ముకుంటూ, లేకపోతే అప్పులు తెచ్చి ఆ ప్రాణాన్ని దక్కించుకోవాలని కృంగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ కరోనా రోగము తల్లిని తండ్రిని ఒకే రోజున చంపేసే సందర్భాలు మనం చూస్తాం. దిక్కిలేని చిన్న చిన్న పిల్లలు అనాథలైపోతూ ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పిల్లలు చనిపోతున్నారు, భార్య చనిపోతుంది, బిడ్డలు చనిపోతున్నారు, ఇంకా ఎన్నో ఎన్నో ఆకృత్యాలు. కొన్ని కుటుంబాలు యజమానిని పోగొట్టుకుంటూ ఉన్నాయి. ఆ యజమానిని పోగొట్టుకున్న ఆ తల్లి చిన్న పిల్లలతో రోధిస్తూ చెబుతున్న మాటలు మనం వింటుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. మేమెందుకు బతకాలి, మమ్మల్ని బ్రతికించేవారు పోషించేవారు ఎవరున్నారు అని చెప్పి గుండె తరుక్కుపోతున్న తల్లుల ఆక్రందన మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటున్నాం. అప్పులైపోయి దీనస్థితిలోకి వెళ్ళిపోయిన కుటుంబాలు, ఎలా బ్రతకాలని తెలియని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయములో ఒక కుటుంబం ఈ విధంగానే ఒక భయానకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రవక్త శిష్యులలో ఒకడున్నాడు. ఈయన ప్రవక్త దగ్గర శిష్యరకం చేసేవాడు. ఈయనకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఈయన అనుకోని రీతిలో చనిపోయాడు. వ్యాధిగ్రస్తుడై ఉండి చనిపోయాడు, మరోలా చనిపోయాడు, ఏమో తెలియదు. కానీ అప్పులు మాత్రము ఆ కుటుంబంలో పేరుకుపోయాయి. ఈనాడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి కుటుంబము కూడా అప్పుల వలయములో చిక్కుకుపోయింది. ఆ భర్త చనిపోయాడు, అప్పుల వాళ్ళు నలుదిక్కరి నుండి వచ్చారు. ఇదిగో ఈ అప్పు ఎంత ఉంది అని ఒకడంటే, ఆ అప్పు ఇంత ఉంది అని మరొకడంటే, నాకింత ఇవ్వాలని మరొకడంటే, ఆమె బిత్తరపోయి భయపడి చూస్తూ ఉంది. ఏం చెయ్యాలి? అయ్యా, భర్తను పోయి ఉన్నాను, నా జీవితం ఛిద్రమైపోయింది, నేను ఎలా తీర్చగలనయ్యా? వారు ఊరుకుంటారా? ఎంత మాత్రమో ఊరుకోరు. అయితే నీ భర్త పోయాడు కాబట్టి అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏ విధమైన స్తోమత లేదు కాబట్టి నీ దగ్గరున్న ఆ 2 పిల్లల్ని మాకు దాసులుగా ఇచ్చేయి, మేము వారిని బానిసలుగా తీసుకుపోతాం అని వారు ఆ స్త్రీని బెదిరించారు. ఆ స్త్రీ భారమైన హృదయముతో ఒకరోజు ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా భర్త చనిపోయాడు, ఆయన మీ శిష్యుల్లో ఒకడే, ఇప్పుడు నా కుటుంబము భయంకరమైన అప్పుల్లో చిక్కుకుపోయింది. అప్పులు వాళ్ళు వచ్చి నీ కొడుకుని నిద్దరిని మాకు దాసులుగా ఇచ్చేయి అని చెప్పి వారు నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాను. ఒక పక్క భర్తను కోల్పోయాను, మరో పక్క కొడుకులు దూరమైతే నేనెందుకు బ్రతకాలయ్యా, నా జీవితం ఎందుకయ్యా అని చెప్పి ఆ ప్రవక్త దగ్గర మొరపెట్టుకుంటుంది. ఆ ప్రవక్త అన్నాడు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. ఆ స్త్రీ అంది, అయ్యా నా దగ్గర ఏముంది, అన్నీ ఖర్చయిపోయాయి, ఉన్నవి అమ్మేసుకున్నాను బ్రతకటానికి, కొన్ని తాకట్టు పెట్టేశాను, ఇక నా దగ్గర ఒక నూనె కుండ తప్ప ఏమీ లేదయ్యా, నూనె కుండలో కూడా ఏమీ లేదు. ఈ ప్రవక్త అంటున్నాడు, అయితే నువ్వు నీ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి వారి దగ్గర నూనె కుండలను అడిగి ఆ ఖాళీ నూనె కుండలను తెచ్చి నీ ఇంటిలో పెట్టి తలుపు ముయ్యి అని చెప్పాడు. ఈమె తన పిల్లల్ని పంపించింది. అరే నాయనలారా, ప్రవక్త చెప్పిన మాట మనం విందాం, మనకేదైనా మేలు కలుగుతుందేమో. ఇప్పుడు పిల్లలు వెళ్ళి ప్రతి వారి ఇంటికి వెళ్ళి వారి దగ్గర ఉన్న నూనె కుండలను అడిగి తీసుకొచ్చారు. ఆ గదిలో పెట్టారు. ఎన్నో నూనె కుండలు ఉన్నాయి. ఆ నూనె కుండలు ఆ గదిలో పెట్టిన తర్వాత వారు తలుపు మూసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తలుపు మూసి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అంటున్నాడు. ఈమె నూనె కుండలు తెచ్చి ఆ గదిలో పెట్టి తలుపు వేసి ఆ రహస్యమందు చూస్తున్న తండ్రికి, అయ్యా నా భారమైన బ్రతుకు నీ పాదాల చెంతకి తీసుకొస్తున్నాను, నాకు మేలు చేయవా, నా గుండెలు బరువెక్కిపోతున్నాయి అయ్యా, బరువు తీర్చవా అని చెప్పి ఆ పిల్లలతో సహా ప్రార్థించింది. ప్రార్థించిన తర్వాత ఆమె కుండలో నూనె ఊరటం ప్రారంభించింది. పిల్లలు గమనించారు, అమ్మా కుండలో నూనె ఊరుతుంది. అరే ప్రవక్త చెప్పినట్టు ఆ కుండలన్నిటినీ ఈ నూనెతో నింపండి. వారు ఊరుతున్న ఈ కుండలో ఉన్న నూనెని తీసుకొని ప్రతి కుండలోని పోసి ఆ కుండలన్నిటినీ నింపివేశారు. ఇక వారికి ఏమీ లేదు నింపటానికి. అప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చింది, అయ్యా మీరు నింపమన్నట్టే కుండలన్నిటినీ నూనెతో నింపాను. ఎంత విధేయతో చూడండి ఈవిడికి. ఒక ప్రవక్త ఒక మాట చెప్పాడు, నాకు నూనె వచ్చేసింది, అమ్మేసుకుందారులే, ఆడేవాళ్ళే, ఒకసారి చెప్తే సరిపోతుందిలే అనుకోలేదు. ప్రవక్త ఏమైతే చెప్పాడో అది చేసింది. అది చేసిన దాన్ని నేను బాధ్యతగా వెళ్ళి మరలా ఆ ప్రవక్తకి చెప్పింది, అయ్యా మీరు చెప్పినట్టే చేశాను, ఆ కుండలన్నీ నూనెతో నింపబడి ఉన్నాయి, మీరేం చెప్తే అది చేస్తాను. ఇప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు కదా, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో, నీవు పోయి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకడి. చూసారా, ఈమె జీవితంలో నాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈమె తలుపు మూసి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ప్రతిఫలాన్ని ఎతికింది. ఆ ప్రతిఫలం ఇప్పుడు చూస్తుంది. ఈమె జీవితంలో ఒక మలుపు, ఒక మేలైన మలుపు. ఏంటి ఈ మేలైన మలుపు అంటే, ఈ కష్టకాలములో నేను ఎలాగ పోషించబడాలి అని చెప్పి బాధపడుతూ ఉన్న ఈమె ఈ కష్టకాలములోనే దేవుడు తనకున్న ఆ కొండతోనే గొప్ప అద్భుతం చేశాడు. ఈరోజు దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్నవో సహోదరి సహోదరుడా, నీకున్న దానితోనే దేవుడు మరలా నిన్ను సరిదిద్దడానికి చూస్తూ ఉన్నాడు. నువ్వు చిరుద్యోగమైతే, నువ్వు చిన్న వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉంటుంటే, నువ్వు చేతి పని చేసుకుని జీవిస్తూ ఉంటుంటే, నీకు దేవుడు ఏదో ఒక గొప్ప దారి సిద్ధపరిచి ఆ దారి గుండా తీసుకువెళ్ళి నువ్వు పాడైపోయిన నీ జీవితాన్ని మరలా తిరిగి కట్టడానికి ఆయన నీ మొరను నీ ప్రార్థనను వింటున్నాడు. జాగ్రత్త. ఆమె ప్రార్థన విన్నాడు. సమృద్ధికరమైన జీవితంలోనికి తీసుకొని వచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు కదా, నా దాగుచోటు నీవే, నా శ్రమలో నుండి నన్ను రక్షించేవాడు నీవే.
విమోచనా గానముతో నన్ను ఆవరించేవాడువు నీవే. ఎప్పుడైతే శ్రమలో నుండి విడుదల పొందాడో దావీదు గొప్ప ఆనంద గీతాలతో దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. శ్రమ పడుతుంది. ఆ 12 సంవత్సరాల రోగంతో ఉన్న ఆ స్త్రీ, ఆమె ఏం చేసిందంటే ఆ దాగుచోటు యేసుక్రీస్తే అనుకుంది. ఆయన గూర్చి వింది, యేసును సమీపించింది, యేసు యందు విశ్వాసం ఉంచింది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో ఆమె రోగము నుండి విడుదల పొందింది. ఒకవేళ మరణకరమైన రోగముతో నువ్వుంటే, ఒకవేళ తీర్చుకోలేని అప్పులు నీకుంటే, ఒకవేళ నేను ఎందుకు బ్రతకాలి, నా బ్రతుకు శూన్యమైపోయింది అని దిగాలుగా నువ్వుంటే, యేసును గూర్చిన సువార్త ఈరోజే విను. యేసును సమీపించు, ఆయన యందు విశ్వాసముంచు. నీ ఆరోగ్యం కుదురు పడుతుంది, నీ ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి, నీలో ఉన్న అశాంతి తొలగిపోయి ఆనందము నీ చుట్టూ ఆవరిస్తుంది. ఇదే నీ దేవుడైనా ఆ దాగుచోటైనా యేసుక్రీస్తు నీకిచ్చే గొప్ప బహుమానం, యేసుక్రీస్తు నీకిచ్చే గొప్ప రక్షణ. ఆ రక్షణలోకి రావడానికి నువ్వు ఆయనలో పరిపూర్ణ విశ్వాసము కలిగి జీవించు. ఆయన యందు విశ్వాసం ఉంచితే గొప్ప అద్భుతాలు నువ్వు ఇప్పటి నుండి నీ కుటుంబంలో చూడగలుగుతావు.